వసు వసు నీకేమన్నా పిచ్చి పట్టిందా లేకపోతే నేను చూస్తుంది నిజమేనా? ఏంటి ఒక్కసారిగా భయం వేసిందా? నిజంగా పిచ్చి పట్టిన వాళ్ళ ప్రవర్తిస్తున్నావు? నువ్వు చూస్తున్నదంతా నిజమే. వసుంధరా, నువ్వు బయటికి వెళ్ళదు, ఎవరు లోపలికి రాలేదు, మరేంటి ఇదంతా? వంశీ సార్ చావు బ్రతుకుల్లోనే ఉన్నారు. నా మిత్రుడు మురళి నన్ను కనుక్కోవడం కోసం ప్రయత్నిస్తున్నాడు. అమ్మవారికి నువ్వు చేసిందేమీ నచ్చలేదు జోగి. అందుకే దుష్ట సంహారం కోసం ఏ రూపంలో ఇక్కడికి వచ్చారు. అమ్మవారికి నీకు మధ్య కమ్యూనికేషన్ బాగున్నట్టుంది. నువ్వు చీకటి గదిలో ఉంటే అది చూసి తట్టుకోలేరు అనుకుంటా. అమ్మవారు ముందు ముందు చాలా చేస్తారు. అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉండు జోగి. ఓహో, అంటే అమ్మవారు మమ్మల్ని అందరినీ సంహరించడానికి ఈ రూపంలో వచ్చారన్నమాట. ఖచ్చితంగా జోగి. వంశీ సార్ దేవుళ్ళని నమ్మరు, కానీ ఎవరైనా తప్పు చేస్తే చంపేయకుండా ఊరుకోరు. మురళి సమాజంతో మమేకమైన వాడు. ఎవరైనా చెడుదారిలో మంచి వాళ్ళని బలవంతంగా తీసుకువెళితే పట్టించుకోకుండా వెళ్ళిపోడు. నువ్వు వాళ్లతోనే ఆడుకుంటున్నావు. నీ పరిస్థితి ఏంటో నువ్వే ఆలోచించుకో. వసు, నీకు మూడు ముళ్ళు వేయడం కోసం ఇదంతా చేస్తున్నా. వాళ్ళు ద్రోహం చేయడానికి చూసారనుకో, నేను చేయాల్సింది నేను చేస్తా. అయినా ఆడవాళ్ళంటే ఆది పరాశక్తులని విన్నా, అందుకే కొంచెం తగ్గుతున్నాం ఇక్కడ. అందరి దేవతలకి ఒక బలహీనత ఉంటుందంట, వాళ్ళలాగే నీకు కూడా ఉంది మరి. కాకపోతే అది నువ్వు ఇచ్చే వరం కాదు, నేను ఇచ్చే శాపం. అదే వసు, అలైక్యతో ఆనందకి పెళ్లి జరిగింది కదా. పెళ్లి జరిగే ముందు ఏం జరిగిందో ఆనందగడికి తెలియదు కదా. ఆ వీడియో నా దగ్గర ఉంది. రే రే జోగేంద్ర, నిన్ను చంపేస్తాన్రా నిన్ను. చంపే వసు, చంపే. నా గొంతు నిలిపేసి నన్ను చంపే. ఎందుకంటే నేను బతికున్నా నీ చెల్లెలి జీవితం నాశనం అయిపోతే, నేను చనిపోయినా నీ చెల్లెలి జీవితం నాశనం అయిపోతే. ఈ వీడియో నా దగ్గరే కాదు, నా అనుచరుల దగ్గర కూడా ఉంది. ఒకవేళ నేను చచ్చిపోయినాకో, నా చివరి కోరికగా ఈ వీడియో నా ఆనందగడికి పెట్టమని చెప్పేసి అందరికి చెప్పేశాను. చంపే వసు, చంపే. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను కదా, మళ్ళీ ఎందుకు ఇదంతా? ఆ వంశీగాడు ప్రాణాలతో ఉండగా, ఆ మురళిగాడు నీ కండగా ఉండగా మన ఇద్దరు పెళ్లి ఎలా జరుగుతుంది అనుకుంటున్నావు వసు? అందుకే ఆ వీడియోని అడ్డం పెట్టుకుని నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. అర్థం కలదుగా నీకు? చెప్తాను. ఆ వీడియో ఆనంద్ బాబుకి చేరకుండా ఉండాలన్నా, ఈ నిజం అలైకి తెలియకుండా ఉండాలన్నా, నువ్వు మనస్సు చంపుకుని వంశీ సార్ని కిరాతకంగా చంపేయాలి. నేను నీకు 48 గంటలు టైం ఇస్తున్నాను. ఈ లోపు నువ్వు వంశీగాడిని చంపేయాలి. చంపేయడం అంటే గన్తో షూట్ చేయడమో, కట్టు పొడి చేయడమో కాదు. జస్ట్ ఆక్సిజన్ వాల్స్ తీస్తే చాలు. అదేదో తీసొచ్చేయకూడదు. రే రే, నువ్వు వంశీ సార్ని చంపాలంటే నన్ను చంపి దాటుకుని వెళ్ళాలి. ఆయన ప్రాణాలు తీయడం దేవుడి వల్ల కూడా కాదు. నీకు ఆలోచన వచ్చినా చంపేస్తాను. దూరంగా వెళ్ళిపో. అవును, ఆ ఆనంద్ బాబు ఎప్పుడు ఆన్లైన్లో ఉంటాడంట కదా బస్సు. నీకు 48 గంటలు టైం ఇచ్చినా తీసుకోవట్లేదు. ఆనంద్ బాబుకి ఈ వీడియో పంపిస్తే ఎంతసేపట్లో చూస్తారో చూద్దాం. జోగి జోగి ప్లీజ్, నా మాట విను. దయచేసి నా మాట విను జోగి. కొట్టే, నా తల మీద కొట్టే, కొట్టు, చంపేసాయి. ఎందుకంటే ఆల్రెడీ ఆ వీడియోను ఆనంద్ బాబుకి పంపించేశాను.
అలా అని చెప్పేసి ఇక్కడ ఆగిపోకు. వెళ్ళి ఆ వంశీ గారిని చంపే. నీకు ఎలాగో 48 గంటల టైం ఉంది కదా. నేను కేవలం వీడియో మాత్రం పంపించా. దాని పాస్వర్డ్ ఇంకా పంపిలే. ఆ వంశీ గారిని నువ్వు చంపలేదు అనుకో, పాస్వర్డ్ పంపిస్తా. వసు, పాస్వర్డ్ ఏంటి తెలుసా? వసుంధర. అంటే నీ పేరే. వస్తాను. జోగి 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 ప్లీజ్ జోగి. ఇదిగో, నువ్వు అనవసరంగా ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకు. ఆ వంశీగడి చావా మీ చెల్లెల బంగారు భవిష్యత్. కొత్త బాయ్. అన్నయ్య, ఏంటి ఆనంద్? ఇంతసేపు మీరు సహనంగా ఉన్నారంటే మీరు మునుపటి వంశీలా కాకుండా వసుంధర గారి కోసం మారిపోయిన వంశీలా ఉన్నారన్నయ్య. కనుకే ఇంకా ఆలోచిస్తున్నారన్నయ్య. ఆ జోగేంద్ర గారు వసుంధర గారిని కిడ్నాప్ చేసి మనతో ఆడుకుంటున్నాడు. అయినా మనం రియాక్ట్ కాకుండా ఉన్నామంటే మనం అసలు ఏ స్థితిలో ఉన్నామో అర్థం కావట్లేదు. అంటే ఏంటి ఆనంద్ నువ్వు అనేది? అన్నయ్య, వాడు వసుంధర గారిని కిడ్నాప్ చేసింది మీ మీదున్న కోపంతో. మీరు ఎదురు పడితే మీరు వదలరని వాడికి తెలుసు. ఆ కోపంతో వసుంధర గారిని ఏమన్నా చేస్తే, అందుకే అన్నయ్య వెంటనే ఆ జోగేంద్ర గారి మీద కంప్లైంట్ ఇద్దాం. వసుంధర గారు కూడా సేవ్ అవుతారు. కానీ ఆనంద్, ఇప్పుడు ఈ విషయం పోలీసుల దాకా వెళ్తే 10 మందికి తెలుస్తుంది ఆనంద్. అందుకే ఆగుతున్నాను. వంశీ గారు, ఆ దుర్మార్గుడు మా అక్క జీవితం నాశనం చేశాడు. మీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకుంటారని తెలుసుకుని మళ్ళీ అక్క మీద మచ్చ వేయాలని చేస్తున్నాడు. దయచేసి పోలీసులు కంప్లైంట్ ఇద్దాం వంశీ గారు. ఇప్పుడు అక్కని క్షేమంగా తీసుకురావటం ముఖ్యం. ఆలోచించండి. అలేఖ్య, మీకు విషయం అర్థం కావట్లేదు. ఇంట్లో పెళ్లి పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు వసుంధర వంశీ పెళ్ళంటే అందరూ ఒప్పుకున్నారు. ఈ సమయంలో పోలీసులకు విషయం తెలిస్తే పెద్దవాళ్ల విషయం రాద్ధాంతం చేసి దాన్ని 10 మందికి తెలిసేలా చేస్తారు. రేపది అప్పు ఎలా ఫీల్ అవుతుంది? వసుంధరని మళ్ళీ ఇంట్లోకి రానిస్తుందా? అందుకే 10 మందికి తెలియకూడదు అని దాచిపెట్టాలని పోలీస్ కంప్లైంట్ విషయంలో నేను ఆగుతున్నాను. తొందరపట్టలేదు, అర్థం చేసుకోండి. ఇప్పుడు అక్క జోగేంద్ర దగ్గర ఉందని అపర్ణ మేడంకి తెలిస్తే మా అక్కను అపార్థం చేసుకుని ఈ పెళ్లికి ఒప్పుకుంటారా? అక్కని మళ్ళీ ఇంట్లోకి రానిస్తారా? అక్క మీద కోపంగా ఉండే వాళ్ళందరికీ ఇది అవకాశంగా మారి తనని ఇంట్లోంచి వెలివేస్తారు. కరెక్టే అన్నయ్య. నానమ్మకి విషయం తెలిస్తే వసుంధర గారిని తప్పు పడుతుంది. ఈ ఇంట్లో నుంచి గెంటేస్తారు. ఐరేంద్రి అత్తయ్య, నక్షత్ర కూడా వసుంధర గారిని మీ నుంచి దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నయ్య. మీ మాట కాదన్నందుకు మమ్మల్ని క్షమించండి వంశీ గారు. అయ్యో, క్షమించడం లాంటివి ఎందుకు అలేఖ్య? మీరు నాకు సాయం చేస్తున్నారు, అది చాలు. థ్యాంక్ యూ. మీరిద్దరి ధైర్యం చూస్తే నాకు నమ్మకం కూడా వచ్చింది. త్వరలోనే వసుంధర్ని ఎలాగైనా సరే తీసుకొద్దాం. మనమే తీసుకొద్దాం. గుడ్ నైట్ అన్నయ్య. గుడ్ నైట్. జోగేంద్ర మెసేజ్ చేశాడన్నయ్య. అన్నయ్య, మెసేజ్ ఓపెన్ అవ్వట్లేదు. పాస్వర్డ్ కావాలి. ఓకే,
అంటే వాడు ఆ మెసేజ్ పంపించింది తిరిగి మనల్ని కాల్ చేయమని చెప్పడానికి. ఆనంద్, వాడికి కాల్ చేయి. చెయ్యి. బంగారం, నేను పంపించిన వీడియో ఆత్రంగా చూసి పాస్వర్డ్ కోసం ఫోన్ చేస్తాడు. ఎత్తమాట ఏంటి? నేను వాడికి చెప్పకూడదని అనుకుంటున్నాను. మా నువ్వు కూడా వంశీగడు ఎక్కడున్నాడు చెప్పాలిగా. నా ప్రాణం పోయినా చెప్పను. అయితే ముందు ఈడి ప్రాణాలు తీసేయమంటావు అంతేగా? సరే, నీ మాట నేను ఎప్పుడైనా కాదనే ఏంటి? ఏదైనా మనకు సంబంధించిన విషయం తెలుసుకోవాలంటే ఎంతో ఆతృత కొట్టదుగా వసు. పాపం ఆనందబాబుతో మాట మాట్లాడేస్తా. హలో, ఏ జోగేంద్ర, నువ్వెక్కడున్నావు? వసుంధర గారికి ఏదైనా అయితే నువ్వు బతకవు. ఏంటి ఆనందబాబు నువ్వు ఫోన్ ఎత్తగిన పాస్వర్డ్ గురించి అడుగుతావు అనుకుంటే వసుంధర గురించి అడుగుతున్నావు నువ్వు. రే జోగేంద్ర, నాకు కనపడకుండా ఉన్నావన్న ధైర్యంతో ఇదంతా చేస్తున్నావా? రేయ్, కనపడకుండా బతికిపో. ఒక్కసారి కనపడితే నిన్ను కాపాడటానికి ఎవ్వరూ రారు, గుర్తుపెట్టుకో చెప్తున్నా. అబ్బో, చెప్పేవాళ్ళ పెద్ద నువ్వు. మీ వాళ్ళందరినీ వెనకేసుకుని నేను వదిలేసి వెళ్ళిపోయిన డెన్నకు వచ్చి ఏం చేయలేక తిరిగి వెళ్ళిపోయాను నువ్వా? నాకు చెప్తున్నా మరి. పూటకో డెన్ మచ్చే డాన్ రంచికి దిగిపోయాను నేను. ఇంకెంత మాట్లాడాలా? అరే మురళి, ముందు ఆనందబాబుకి ఎవరా ఫోన్ పాస్వర్డ్ గురించి చెప్పాలా? రే జోగి, చెప్పరా. పాస్వర్డ్ చెప్పిన తర్వాత నువ్వేగా చూస్తావు ఆనంద్. చెప్పి జోగేంద్ర వద్దు. జోగేంద్ర ప్లీజ్ చెప్పొద్దు. పాస్వర్డ్ పేరు జోగేంద్ర. వసు. రే జోగేంద్ర, ఆటలాడుతున్నావా? అసలు పాస్వర్డ్ ఏంటో చెప్పరా. వసు, నేను చెప్తే వాళ్ళు నమ్మట్లేదు. నువ్వేనా చెప్పు బంగారం. ఇదిగో ఫోన్ తీసుకో. ఆనంద్ గారు, వసుంధర గారు, మీరు ఎలా ఉన్నారు? మీకేం కాదు, ఎలాగైనా మిమ్మల్ని కాపాడుకుంటాం. మీరు నా గురించి దిగులు చెందకండి ఆనంద్ గారు. నేను బానే ఉన్నాను. ఆ అమ్మవారి అండ ఉన్నంత వరకు నన్నెవరూ ఏమీ చేయలేరు. అవునా? నువ్వు మాట్లాడింది చాలే చాలే. దా. అరే జోగేంద్ర, నీకేం కావాలో చెప్పరా. ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాం. వసుంధర గారిని వదిలే. ఆనందబాబు, ఆ పాస్వర్డ్ ఏంటో తెలుసా? మీ అందరికీ బాగా తెలిసిందే, మీ అందరికి ఇష్టమైందే. ట్రై చేయండి. మీరు అనుకుని జరుగుద్దేమో. ట్రై చేయండి. ఉంటా. బాయ్ బాయ్. చూసావు బాసు, నేను నిజం చెప్పినా కూడా మీ వాళ్ళని నమ్మట్లేదు. అదే నువ్వు చెప్పావు అనుకో, నీ చెల్లెల జీవితం ఏమై ఉండేదో నువ్వు ఆలోచించావా? ఇదిగో నా మాటిని ఆ వంశీగడు ఎక్కడున్నాడో చెప్పు. ఇప్పుడు నీకు 48 గంటల టైం ఏమన్నా? ఎంత త్వరగా చెప్తే అంత మంచిది నీకు. నువ్వు నన్నేం చేయలేవు జోగి. నా దీక్ష ఆపాలనుకున్నావు, ఆగిందా? వంశీ సార్ ఎక్కడున్నారో తెలుసుకోవాలనుకున్నావు, తెలిసిందా? ఆనంద్ గారికి నిజం చెప్పాలనుకున్నావు, నిజం చెప్పగలిగావా? నీ వైపు దూసుకొస్తున్న వంశీ సార్ మరొక రూపం, ఆ మురళిని ఆపగలవా? చెప్పు, నువ్వేం చేయగలవు? నిజం వసు, మీరెంత బలంగా ఉన్నారని నువ్వు చెప్పే వరకు నాకు తెలీదు. అమ్మో, మరి నా పరిస్థితి ఏంటో. అయితే ఓ చిన్న పని చేస్తా. అప్పుడప్పుడు ఆనందబాబు ఫోన్ చేసి పాస్వర్డ్ గురించి చిన్న చిన్న సలహాలు ఇస్తా ఉంటాను. చూద్దాం ఏం జరుగుతుందో. వస్తా. జోగి, ఆనంద్, ఏదైనా క్లూ దొరికిందా? లేదన్నయ్య, ఆ జోగేంద్ర గారు తప్పు పాస్వర్డ్ చెప్పినట్టున్నాడు. ఇది ఓపెన్ అవ్వట్లేదు. ఆనంద్, అలేఖ్య, ఆనంద్, ఆనంద్, వంశీ, వసుంధర,
ఎవరు పలకరేంటి? సుచిత్ర మేడం వచ్చినట్టున్నారు. ఇప్పుడు అక్క గురించి అడిగితే ఏం సమాధానం చెప్తాం వంశీ గారు? అలేఖ్య, ఆనంద్, సరే రండి రండి. ఆనంద్. బేబీ, వదిన వచ్చినట్టుంది. ఇప్పుడు అత్తయ్య వచ్చింది. ఖచ్చితంగా వసుంధర గురించి మనల్ని అడుగుతుంది. మనల్ని అడిగితే మనమేం చెప్పగలం? 2 రోజులు అవస్థ పడితే ఇవాటికి ఉపశమనం దొరికింది. కొంచెమైనా నడవగలుగుతున్నాం. మనం ఇక్కడే ఉంటే వసుంధరని మనమే ఏదో చేసాం అనుకుని అత్తయ్య మనల్ని అనుమానిస్తుంది. పద మామ్, వెళ్దాం పద. అమ్మా, అమ్మా అలేఖ్య, ఏంటి అందరూ దిగులుగా ఉన్నారు? వసుంధర ఎక్కడుంది? అది ఏంటి అలాగే అలాగిపోయావు? చెప్పు. గుడికెళ్ళిందమ్మా, తను గుడికెళ్ళింది. అదేంటి వంశీ, తను ఎలాగూ దీక్షలో ఉంది. దీక్ష పూర్తవకుండా గుడికెలా వెళ్తుంది? దీక్ష అయ్యాక అమ్మవారి గుడికొచ్చి పసుపు కుంకుమలు ప్రదానం చేస్తానని వసుంధర మొక్కుకుంది మేడం. వసుంధర ఎప్పుడు గుడికి వెళ్ళినా నాతో ఒక మాటనే చెప్పి వెళ్ళేది. మరి చెప్పకుండా ఎందుకు వెళ్ళినట్టు? వదినా, వచ్చేసావా? నువ్వు లేని ఇన్ని రోజులు ఈ ఇంటిని కాపాడడానికి ఎంత ప్రయత్నించానో తెలుసా? వెళ్ళిన పని సవ్యంగా జరిగిందా అత్తయ్య? వీళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. మరి వసుంధర ఎక్కడికి వెళ్ళినట్టు? వంశీ, నిజం చెప్పు, వసుంధర ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళు ఇక్కడ ఉన్నంతసేపు భగవంతుడికి వాళ్ళు బతకాలని కోరుకుంటారమ్మా. అత్తయ్య నక్షత్ర ఎక్కడున్నా కలిసే ఉంటారు, కలిసే కుంపడి పెడుతుంటారు. ఇప్పుడు అవన్నీ ఎందుకులే ఆనంద్. నక్షత్ర, ఐరేంద్రి, మీ ముఖాలకేమైంది? ఎందుకంత నీరసంగా ఉన్నారు? వయసు తరిగిపోతుందని కాంతమ్మ, గ్లామర్ పెరిగిపోతుందని నక్షత్ర, జీవితం వృధా అయిపోతుందని నేను. మేము వసుంధరతో పాటు ఉపవాస దీక్షలు చేస్తున్నాం. మాకిదంతా బాగా కొత్త కదా, అందుకే ఇలా తయారయ్యాం. వంశీ, నేను వసుంధరతో మాట్లాడాలి. వెంటనే తనకి ఫోన్ చేసి రమ్మని చెప్పు. అమ్మా, అంటే గుడికి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఫోన్ ఎందుకు పట్టుకెళ్ళటం? అక్కడ డిస్టర్బెన్స్ కదా అని ఫోను ఇంట్లో పెట్టి వెళ్ళమన్నానమ్మా. కాబట్టి ఫోన్ ఇక్కడే ఉంది. నువ్వు ఇప్పుడు ఫోన్ చేసినా ఉపయోగం లేదు. తను వచ్చేస్తుంది. వంశీ, రేపు మీ పెళ్లికి అంకురార్పణ జరగాలి. ఉదయమే పంతులు గారు వస్తున్నారు. మనకెందుకమ్మా కంగారు? మూర్తి గారికి చెప్తే అంతా ఆయన చూసుకుంటారు కదా. వద్దానంద్, అలా చేయకండి. మన ఇంట్లో జరుగుతున్న మొదటి శుభకార్యం ఇది. అన్నీ మన చేతుల మీదుగానే జరగాలి. అసలు అంకురార్పణ అంటే ఏంటత్తయ్యా? శుభకార్యం జరిగే ముందు అంతా మంచి జరగాలని భగవంతుణ్ణి కోరుకుంటూ చేసే మొదటి పూజ. ఈ ఇంట్లో పందిరితో మొదలయ్యి వంశీ వసుంధరల మీద పడే అక్షంతలతో పూర్తవ్వాలి. ఆ తర్వాత అరిటాకుల్లో అందరం భోజనం చేస్తాం కదా వదినా, నాకు తెలుసు. మీకు ఆ చివరిది ఒక్కటే తెలుసు అత్తయ్య. ఆనంద్, రేపు పూజకు కావాల్సిన సామాగ్రి, వాటి ఏర్పాట్లన్నీ చూడు. ఈ వారం రోజులు పనివాళ్ళను కూడా ఎక్కువ మందిని పిలిపించు. ముఖ్యంగా పూజలోకి ఏం కావాలో సిద్ధాంత్ గారికి ఫోన్ చేసి కనుక్కో. వంశీ, మనం ఏర్పాటు చేసిన వెడ్డింగ్ ఆల్బమ్కి వసుంధర రాలేదు. రేపు ఉదయం జరిగే అంకురార్పణలో వసుంధర నీ పక్కనే ఉండాలి. నాన్నమ్మకు భయపడి వసుంధర వేరే కారణం చెప్తుంది. తప్పకుండా ఉండాలని చెప్పు. చూసావా ఆనంద్, మీరందరూ మా వల్లే ఊపిరి పీల్చుకున్నారు. వదినకి అనుమానం రాకుండా మేమెలా మేనేజ్ చేశాము? నిజమే మామ్, వసుంధర ఇంట్లో లేదని అత్తయ్యకి తెలుసుంటే వసుంధరని వెతుక్కుంటూ వచ్చిన దాన్ని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయేది. అసలు ఆ వసుంధర ఈ ఇంటికి కోడలు అవ్వాల్సిన సౌభాగ్యవతి. ఇప్పుడు ఏ ఆపదలో ఉందో ఆ అభాగ్యురాలు.